హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ లహరి వెంకీ క్రియేటివ్. ఇవాళ అయితే మేము తెలంగాణ స్టైల్లో గోంగూర పచ్చడి చేస్తున్నామండి. మేమైతే దీన్ని పుండుకూర అంటాము. ఈ పుండుకూరని కట్టల నుంచి ఆకులను సపరేట్ చేసుకొని ఇలా తీసి పెట్టుకున్నాము. ఇప్పుడు వీటిని శుభ్రంగా నీట్గా కడుక్కోవాలి. పచ్చిమిర్చి పుండుకూర కొద్దిగా పులుపుగా ఉంటుంది కాబట్టి కొద్దిగా ఎక్కువనే పచ్చిమిర్చి కావాల్సి ఉంటుంది. ఈ పుండుకూరని మేము ఫ్రెష్గా ఇప్పుడే మార్కెట్ నుండి తెచ్చుకొని చేసుకుంటున్నాము. ఈ పచ్చడి అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. దానికి పచ్చిమిర్చి కూడా కొద్దిగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని మనం కట్ చేసి పెట్టుకున్న ఈ పచ్చిమిర్చిని ఆ కడాయిలో వేయాలి. వేసి ఇప్పుడు పచ్చిమిర్చి కడగడం వల్ల కొద్దిగా తడిగా ఉంటుంది కాబట్టి ఆ తడి పోయే వరకు 1 నిమిషం వరకు ఇలా ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చిని. ఇలా ఆయిల్లో బాగా పచ్చిమిర్చి ఫ్రై చేయడం వల్ల ఈ పచ్చడి అనేది ఒక 2 డేస్ వరకు ఫ్రెష్గా ఉంటుంది. ఇలా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. మధ్యలో ఇలా కలుపుకుంటూ పచ్చిమిర్చిని బాగా ఈవెన్గా ఫ్రై అయ్యే వరకు బాగా ఎంచుకోవాలి. ఇలా క్యాప్ పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి బాగా ఫ్రై అవ్వడం వల్ల మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. పచ్చిమిర్చి ఇలా ఈ విధంగా ఆయిల్లో బాగా ఈ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మధ్యలో కలుపుకుంటూ ఇలా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల మనకు ఈ పచ్చడి అనేది ఒక 2 డేస్ వరకు అయినా ఉంటుంది. ఇప్పుడు అదే కడాయిలో మనం ఈ పచ్చిమిర్చిని సపరేట్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అనేది వేసుకోవాలి. గోంగూరని మళ్ళీ ముందుగా కడిగి పెట్టుకున్న ఈ పుండుకూరని ప్యాన్లో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా మధ్యలో కలుపుకుంటూ క్యాప్ పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ పుండుకూరను కూడా ఒక 5 మినిట్స్ వరకు బాగా కుక్ చేసుకోవాలి. ఇలా ఆయిల్లో ఫ్రై అవుతుంటే కలర్ అనేది చేంజ్ అవుతుంది. ఇలా మధ్యలో కలుపుకుంటూ ఒక 5 మినిట్స్ వరకు బాగా కుక్ చేసుకోవాలి. మనం రోటి పచ్చడి చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ రోల్ని బాగా నీట్గా వాష్ చేసుకొని జీలకర్ర అనేది యాడ్ చేసుకోవాలి. ఈ జీలకర్ర బాగా దంచుకోవాలి. ఇలా జీలకర్రని ఫస్ట్ దంచుకోవడం వల్ల మంచిగా మెత్తగా మెదుగుతుంది. దాని తర్వాత వెల్లుల్లి రెబ్బలు కూడా ఒక 7-8 వరకు వేసుకొని బాగా దంచుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటిని బాగా దంచుకోవాలి. ఇలా ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా మెత్తగా అయ్యే వరకు బాగా దంచుకోవాలి. ఇప్పుడు జీలకర్ర వెల్లిపాయలు మెత్తగా అయిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఈ పచ్చిమిర్చిని అనేది యాడ్ చేసుకోవాలి. టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. మళ్ళీ పచ్చిమిర్చిని బాగా దంచుకోవాలి. ఇలా రోల్లో వేసుకొని దంచుకొని పచ్చళ్ళు చేసుకుంటే చాలా బాగా ఉంటాయి. ఇలా ఈ విధంగా పచ్చిమిర్చిని కూడా చాలా మెత్తగా దంచుకోవాలి. ఇలా ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా దంచుకోవాలి. ఇలా ఈ విధంగా మెత్తగా దంచుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పుండుకూరను కూడా రోట్లో వేసుకొని రెండింటిని బాగా కలిసే వరకు బాగా దంచుకోవాలి. ఇలా ఈ విధంగా పచ్చగా దంచుకున్న టేస్ట్ చాలా బాగుంటుంది. మరీ మెత్తగా కూడా అవసరం లేదు. పచ్చగా దంచుకుంటే పచ్చళ్ళు అనేది చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా దంచుకున్న ఈ పచ్చడిని ఒక బౌల్లో వేసుకోవాలి. ఇప్పుడు మరో కడాయి తీసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అనేది కొద్దిగా హీట్ అయిన తర్వాత జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. జీలకర్ర ఆవాలు కొద్దిగా చిటపటమన్న తర్వాత ఎండుమిర్చి వేసుకోవాలి ఒక 4-5. అలాగే కరివేపాకు కూడా ఒక 3 రెమ్మలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి.
మనం ముందుగా దంచి పెట్టుకున్న ఈ పుండుకూర అనేది ఆయిల్లో పోపులో వేసుకోవాలి. ఇలా ఒక 2 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్లో ఫ్రై అయితే ఈ పచ్చడి అనేది ఒక 2 డేస్ వరకు అయినా సరే నిల్వ ఉంటుంది. ఇలా ఈ విధంగా కలుపుకుంటూ ఒక 2 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి. అంతే అండి, పుండుకూర పచ్చడి అనేది రెడీ అయింది. ఇలా ఈ విధంగా చేసుకుంటే పచ్చడి చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది. Thank you for watching this channel. Please subscribe my channel. Thank you for